Daily. Taste the Daily. పల్నాడు జిల్లా చిలకలూరుపేట 100 పడకల ఆసుపత్రిని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో 10 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశాలిచ్చారు. వైద్యుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డెలివరీ వార్డులో ఏసీలు ఏర్పాటు, అంబులెన్స్ కేటాయించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు డాక్టర్లు. స్టార్ట్ చేయలేదంటే క్యాన్సిల్ చేసి డెవలప్ అయింది సార్ అది న్యూ బుకింగ్ అడ్మిషన్ సార్ అది 24 hours చేస్తాడో లేదో కనుక్కొని ఇమీడియట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయలేదంటే క్యాన్సిల్ చేసి డెవలప్ అయింది సార్ అది ఉన్నది 82 చిలకలూరుపేట ఏరియా హాస్పిటల్ సమావేశం. శ్రీనివాసరావు గారు సూపరింటెండెంట్ గా వచ్చిన తర్వాత ఓపీ పెరగటం, బెడ్ ఆక్యుపేషన్ కూడా పెరిగింది. మంచి సర్వీస్ ఇస్తున్నారనేటువంటి నమ్మకం కూడా వచ్చింది. కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వ వైద్యశాలల్లో కూడా మంచి సర్వీస్ ఇస్తున్నారు. పేషెంట్లను బాగా చూస్తున్నారు. అన్ని రకాల పరీక్షలు నిర్వహించేటువంటి దానికి 100 బెడెడ్ హాస్పిటల్ చిలకలూరుపేటలో తీసుకొచ్చాం. అన్ని రకాల టెస్టులు, ఒక థైరాయిడ్ తప్ప అన్ని రకాల టెస్టింగ్లు ఇక్కడ నిర్వహించుకునేటువంటి దానికి ఫెసిలిటీ కూడా వచ్చింది. డాక్టర్స్ కూడా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి డాక్టర్స్ కూడా ఉన్నారు. అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. చిలకలూరుపేట నియోజకవర్గం, పరిసర నియోజకవర్గాలు, పక్క నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వారు కూడా ఆ నియోజకవర్గాల్లో లేనటువంటి సౌకర్యం కూడా ఇక్కడ చిలకలూరుపేట ఏరియా హాస్పిటల్లో ఉంది. 100 బెడెడ్ తీసుకొచ్చినందుకు పేదవారికి ఈరోజు పూర్తి సౌకర్యంగా ఉంది. 9 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చాం. కాంట్రాక్టర్కి హెచ్చరిక చేశాం, 1 వీక్ లో స్టార్ట్ చేయాలా, లేకపోతే ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి కొత్త టెండర్ పిలుస్తాం. కాంట్రాక్టర్ ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఆ విధంగా మిగిలిపోయినటువంటి ఏదైతే ఉన్నాయో హాస్పిటల్ ఫండ్స్, హెచ్డిఎస్ ఫండ్స్ ఏదైతే ఉన్నాయో డెవలప్మెంట్కి తాత్కాలికంగా అర్జెన్సీకి వాడేటువంటి దానికి